ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం TRAON 3456 మన యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు పెరాలసిస్ అండి, పక్షవాతము లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మన కాళ్ళు చేతులు పోవడం, మీరే చూడండి. అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకు బాడీలో ఏదైనా ఒక అవయవము పోవడం అన్నట్టు, ప్రమాదాలు కాళ్ళు చేతులు కోల్పోవడం అన్నట్టు మనకు చూడండి. అందులో ఎక్కువ శాతం చూడండి వాళ్ళకి ఎందుకు జరగాలండి, ఏదైనా ప్రమాదం జరిగింది కాళ్ళు చేతులు పోవడం అన్నట్టు, ఇక అంటే ఇక లైఫ్ టైం వాళ్ళకు కాళ్ళు చేతులు లేకపోవడం అన్నట్టు. మీరు చూడండి అందులో ఎక్కువ శాతం వచ్చేసి ఈ 4 సిరీస్ వాళ్ళే ఉన్నారండి. 22, 31, తర్వాత 40, 58 అండి, 3, 4, 5, 6, 7, 67 కూడా ఉంటుందండి. ఇది మోర్ డేంజర్ అండి. ఈ 4 సిరీస్ అనేది మనిషిని చంపేస్తుందండి. ఇది ఫస్ట్ అండి. ఒక వ్యక్తికి అది చిన్నప్పుడు అతన్ని పిలిచే పేరు ఉంటుంది. అతను ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుడతాడు మనకు ర్యాండమ్గా, ఎనీ డేట్ ఆఫ్ బర్త్. మనం పిలుస్తాం అతన్ని, ఏదో ఒక పేరుతో పిలుస్తాం. ఆ పిలుపులో ఈ 4 సిరీస్ నెంబర్స్ ఉన్నాయంటే, అంటే 4 సిరీస్ 58, 67 ఇవి డెత్ నెంబర్స్ అన్నట్టు. అది మనిషిని చంపేయడం ఒక్కటే తక్కువ అండి, కానీ మనిషి యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అందులో ఏదైనా ఒక వాళ్ళకి ఎందుకు జరగాలి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు పుడతారు క్యాజువల్గా, పుట్టినప్పుడు ఏదో ఒక పేరుతో పిలుస్తారు. అది 1 month ఆరు 2 months, 5 months తర్వాత అతను ఇదే సేమ్ పక్షవాతం రావడం కానీ, లేకుంటే అతనికి ఏదైనా ఒక డిసీజ్ అనేది వస్తుంది, దానికి వ్యాధి వస్తుందంటే ఆ వ్యక్తి పేరులో ఈ నెంబర్ ఉండాల్సిందే అండి, కంపల్సరీ. 4 సిరీస్ ఉంటుంది. ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఈ 4 సిరీస్ 4, 13, 22, 31, 40, 58, 67 అండి. ఇంకోటి సెకండ్ వచ్చేసి 8 నెంబర్. ఇక ఇది కూడా సేమ్ అంతే, 18, 17, 26, 35, 44, ఈ 48 కూడా డెత్ నెంబరే అండి. 48, 53 ఈ నెంబర్లు ఎక్కడ ఉన్నా వారి యొక్క జీవితం నాశనం అండి. అందుకే ఈ నెంబర్లతోని పిలవడం చాలా చాలా డేంజర్ అండి. ఇప్పుడు అందులో మనకు కొన్ని పేర్లు తీసుకుందామండి, అంటే ర్యాండమ్గా జరిగినవి. అందులో మనకు వచ్చేసి ఫస్ట్ పర్సన్ అది గ్రేట్, మీరు చూసే ఉంటారు మన చరిత్రలో ఎక్కువ వచ్చిన సార్ పేరు వచ్చేది స్టీఫెన్ హాకింగ్ సార్ అండి. స్టీఫెన్ హాకింగ్ సార్ అండి. సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/1/1942. సార్ గారు చనిపోయారు 14 తారీఖు 3, 2018. సార్ యొక్క పేరులో మనకు 58,70 నెంబర్స్ ఉంటాయండి. 58,78. సార్ పుట్టింది 8 తారీఖు, ఇది 4 వచ్చిందండి. అంటే 58 అంటే 5 + 8, 13 అంటే 1 + 3, 4 అన్నట్టు. ఈ 4కు 8కు డెత్ నెంబర్స్ అండి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి పుడితే ఆ పేరు పెట్టద్దు, వాళ్ళకు పుట్టితే వీళ్ళ పేర్లు పెట్టద్దు. సార్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి, కానీ వ్యాధి వల్ల
ఇక పర్మనెంట్ అయిపోయారు. సార్కి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి సేమ్. ఎంతో ఎంతో గ్రేట్ అండి. గొప్ప వ్యక్తులలో ఈ సార్ స్టీఫెన్ హాకింగ్ సార్ గొప్ప వ్యక్తి అని ఫస్ట్ ఉంటారు. అతనికి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి కానీ చనిపోయారు. కానీ లైఫ్ టైం బెడ్కే ఉండడండి, పెరాలసిస్ అన్నట్టుగా లైఫ్ టైం అతను పెరాలసిస్. ఓన్లీ ఆ నెంబర్స్ ఆ సార్కి కూడా తెలియకపోవచ్చు కావచ్చు. అంటే నెంబర్స్ ఎంత పవర్ఫుల్లో చూసారండి. ఎంత గొప్ప వ్యక్తినైనా కానీ మనిషిని చంపేస్తుందండి, అంత పెద్ద డేంజర్ అన్నట్టు. అందులో మనకు ర్యాండమ్గా కొన్ని పేర్లు ఉంటాయండి. అంటే వాళ్ళకు పెద్దలకు తెలుసో తెలియదో కూడా మనకు తెలియదు. కానీ మనకు కొన్ని పేర్లు ఉంటాయండి. ఆ పేర్లు ఎప్పటికైనా డేంజరే. అందులో కొన్ని పేర్లు మనం చూద్దామండి. అంటే ర్యాండమ్గా, అంటే ఆ వ్యక్తికి పడితే ఏం కాదు, పడకపోతే మాత్రం ఇబ్బంది అండి. ఆ పేర్లు చూస్తాం మనము. అందులో వచ్చేసి సంపత్ అండి ఒకటి. అంటే స్పెల్లింగ్ రాస్తున్నాము సంపత్. ఈ నెంబర్ వచ్చేసి 26,24 ఉంటుంది. అంటే ఇది అందరికీ పడుతుందా పడదా అనేది మ్యాటర్ కాదండి. కానీ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళల్లో 100 మెంబర్స్ పెట్టుకుంటే అందులో 20 మెంబర్స్ 30 మెంబర్స్కు అట్లీస్ట్ ఈ పెరాలసిస్ అనేది ఉంటుందండి. వాళ్ళకి ఎందుకు పడాలి? వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందండి. సేమ్ అట్లా వచ్చేసి గౌతమ్ అండి. గౌతమ్లో 31 నెంబర్ ఉంటుంది, 30 ఉంటుందండి. అందరికీ అవుతుందా అని చెప్తలేము, కానీ కొంతమందికి అయితే అవుతుందండి. ఆ మందికి అయినప్పుడు వాళ్ళకు లైఫ్ టైం ఇక పక్షపాతమే కదా, ఏం చేయలేం సిచ్యువేషన్ అన్నట్టు. అంటే ఆ పేర్లు ర్యాండమ్గా చూస్తున్నాం, ఎవరిని బాధ పెట్టాలని ఏం లేదండి మనకు. అందులో వచ్చేసి సుధా చంద్రన్ గారండి. అంటే వీళ్ళు ప్రముఖులు ఒకప్పుడు. సుధా చంద్రన్ గారి ఒక 45 మరియు 53 వస్తుందండి. ఇంకోటి రవీంద్ర జైన్ గారండి. వీళ్ళందరూ పెరాలసిస్ వచ్చిన వాళ్ళండి. మనకు 58. అంటే వీళ్ళకి ఎందుకు రావాలి, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే ఆ పేరు ద్వారా అన్నట్టు. ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోవడం కానీ ఏదో ఒకటి కంపల్సరీ జరుగుతుందంటే ఇది మనం గూగుల్లో సెర్చ్ చేసామండి, కంపల్సరీ ఇదంతా డేంజర్ అన్నట్టు. ఇంకా మనకు వచ్చేసి ఇది ఇంకోటి మానస అండి. నెంబర్ ఎంత వస్తుందంటే 13-15 అండి. ఈ మానస నెంబర్ కూడా సేమ్. అంటే అందరికీ పడదని చెప్తలేము, కానీ పడ్డ వాళ్ళకి అయితే ఎఫెక్ట్ అవుతుంది కదా. సఫర్ అయితే వాళ్ళే కదా, వేరే వాళ్ళైతే కారు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో అంతే ఉంటుంది. అందులో మళ్ళీ సరిత ఒకటి అండి. అంటే ఎవరిని ఉద్దేశించింది కాదండి, కానీ చెప్తున్నాం అన్నట్టు. 15 నెంబర్ వస్తుంది. ఇంకోటి 31, ఇలా డబుల్ ఉన్నదండి. 17-30 వెరీ డేంజర్ అన్నట్టు. సరిత అనే పేరు. అంటే అందరూ బాగుండాలని మనం కోరుకుంటాము, కానీ ఏమైనా జరిగినప్పుడు అది ఏం చేయలేమన్నట్టు ఇక. ఇంకోటి వచ్చేసి లవణ్య అండి. అంటే వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ, లేదా పెరాలసిస్, లేకుంటే ఏదైనా ప్రమాదంలో కాళ్ళు చేతులు పోవడం, లేదు అంటే వీళ్ళకు మైండ్గా కొంచెం పెరగడం, ఇది ఎఫెక్ట్ కంపల్సరీ ఏదో ఒకటి చేస్తుందండి. ఈ నెంబర్స్ అనేటివి మనిషిని చంపడానికి చూస్తాయి అన్నట్టు, ఏర్పడకుండా అన్నట్టు. ఈవెన్ అందుకే కొంచెం జాగ్రత్త పేర్లు పెట్టేటప్పుడు. పేర్లు పెట్టిన తర్వాత ఏముండదండి, దాని తర్వాత జీవితం గోవిందా అన్నట్టు. ఇక మనం ఎక్కువ శాతము నార్మల్గా చూస్తాము కొంతమందికి, ఇక దానికి మనం ఏం చేయలేమన్నట్టు. మనకు పేర్లు కూడా చాలామంది చేంజ్ చేసుకున్నారు, చూద్దాము. అందులో మనకు ఈ జ్యోతి కూడా ఈ నేమ్ బాగా ఉండదండి. జ్యోతి కొంతమందికి బాగా పడుతుంది. అన్ని పేర్లు బాగానే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు బాగుంటాయి. డేట్ ఆఫ్ బర్త్కి ఆపోజిట్ ఉన్నాయి అనుకోండి కదా, వీళ్ళందరూ పెరాలసిస్ వచ్చిన పర్సన్స్ అండి. అంటే తెలిసిన వాళ్ళదంటారా, అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్.